మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రభునందు ప్రియులారా, బాగున్నారు కదా? మీ ఆత్మీయ క్షేమం కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. మంచిది. మరి 3 రోజుల తర్వాత గ్యాప్ తర్వాత మరలా ఒక వీడియో చేయడానికి మరలా దేవుడు అవకాశం ఇచ్చాడు. అదేంటంటే మరలా నేను ఇందాక ఒక వీడియో చూశానండి. ఫాదర్ విజయరాజు గారు పరిశుద్ధ లూర్ద్ మాత అని ఏదో ఒక థంబ్‌నెయిల్ చేసి అందులో మరియ భక్తురాలు ఫ్రాన్స్‌లో జరిగినటువంటి ఒక యథార్థ సంఘటన అని చెబుతూ మరియ భక్తురాలు ఆమెకు బాగోపోతే లాతర్ చర్చికి వెళ్ళింది. అక్కడ వెళ్ళినమ్మటనే స్వస్థత పొందుకుందని ఏదో ఒక యథార్థ సంఘటన చెప్పడం జరిగింది. ఇది ఎందుకు చెబుతున్నానంటే మరియ భక్తురాలు అన్నాడు. మరియ భక్తురాలు అన్నాడు. ఒకసారి అది కూడా మీరు చూసేసేయండి. నేను ఇవ్వాల్సిన ప్రేమపూర్వకమైన సందేశం నేను ఇస్తా వాళ్ళకి. చూసేసేయండి అది. అయితే ఆ మరియా బెయిలీ మరియ తల్లి యొక్క గొప్ప భక్తురాలు. ప్రతిరోజు కూడా జపమాలను జపించకుండా ఆమెడ నిద్రకు ఉపక్రమించేది కాదు. చూశారు కదా ప్రియులారా, ఆ వ్యక్తి ఫాదర్ విజయరాజు గారు. మరి ఆయన ఏ మేత్రాసనమో ఏ మఠానికి అధిపతి మనకి తెలియదు, స్పష్టంగా నాకు అక్కడ రాయబడలేదు. అక్కడ ఆయన ఏం చెప్తున్నాడంటే ఫ్రాన్స్లో జరిగిన యథార్థ సంఘటన తీసుకొని ఆమె ఆరోగ్య మాత, ఆ మాత ఈ మాత అని చెప్పుకుంటూ ఒక వ్యక్తికి స్వస్థతనిచ్చిందామా అని ఏదో చెప్పుకొచ్చి ఆ క్రమంలో మరియ తల్లికి భక్తురాలు అని కూడా ఆ మాట అనడం జరిగింది. మీరే విన్నారు కదా, నేనేమి కళ్ళపల్లి మాటలు చెప్పట్లేదు కదా, మీరే విన్నారు కదా. మరియ భక్తురాలు అన్నాడు. అంటే మరియ భక్తురాలు అంటే ఇప్పుడు ఎవరికి భక్తులు ఉండాల్సింది? యేసు ప్రభువు కదా, దేవునికి కదా. మరి ఇప్పుడు వీళ్ళ యొక్క 2 నాలుకల వ్యవహారం ఏంటో, ధోరణి ఏంటో, డొల్లతనం ఏంటో మనకు అర్థమైంది కదా. నేను వాళ్ళని విమర్శించట్లా. ఎందుకు చేస్తున్నాను మళ్ళీ ఈ వీడియో 3 రోజుల తర్వాత గ్యాప్ తర్వాత నేను ఆగి నా పాటికి నేను వాక్యాలు పెట్టుకుంటున్నా. ఇది ఎందుకు పెట్టవలసి వచ్చిందంటే మరి ఫాదర్ విజయరాజు గారు ఆ మాట అన్నాడు. ఆమెకి భక్తురాలు ఉండాలని చెబుతున్నాడు. మరి చెప్పకనే చెప్పేశాడు ఆ మాట. మరి సృజన ఏమో అంతకుముందు ఒక వారం క్రితం ఏమో మీకు దమ్ముంటే మీరు ఛాలెంజ్ ఇస్తున్నాను మేము దేవతలను చేసుకొని మేము ఆమెను పూజిస్తే మా కుటుంబాలు నాశనమవుగా, కానీ ఆయన ఏదో మరి బేరాలు బలికాడు ఆ సృజన అనే వ్యక్తి, బ్రెయిన్లెస్ వ్యక్తి. ఆ మాటలు పలకడం జరిగింది. మరి ఇప్పుడు ఇదేంది? మరి ఫాదర్ విజయరాజు గారు ఏంటి మరి ఇట్లా అన్నాడు, ఆమెకి భక్తురాలు ఉండాలని. ఇప్పుడు సృజన చెప్పింది అబద్ధమేగా, సృజన కళ్ళబొల్లి మాటలు చెప్పినట్టే కదా. విశ్వాసులకి ఏం తెలియదు, వాళ్ళు మోసం చేసినట్టే కదా. ఇప్పుడు ఆయన సృజన వీడియోలు చూసిన వాళ్ళు మోసపోవటమే కదా. మరి ఫాదర్ విజయరాజు గారిని మరి ఏం చెప్పింది అబద్ధం అనుకోవాలా? ఏం నిజమే చెప్పాడు కదా. మరి ఆలోచన చేయాలి కదా బ్రదర్. సృజన్ తర్వాత కొంతమంది విశ్వాసులు కూడా ఆలోచన చేయాలి కదా. ఫాదర్ విజయరాజు గారు వాస్తవానికి నిజమే చెప్పాడు. మేము మొదటి నుంచి మేము మొత్తుకుంటుంది అదే. మీరు ఆమెను దేవతను చేసుకొని ఆమెకి మీరు భక్తులు అయ్యారని చెబుతుంటే మీరు వినలా. ఇప్పుడు ఈ వీడియోలో బయటపడింది నాకు. సరే, అంత మాత్రమే కాదు, ఇంకొక ఆయన కూడా పాపం మరి ఇంకొక మాట కూడా చెప్పాడండి. ఉన్నదే చెప్పాడు, జార్లా ఆయన ఉన్నదే చెప్పాడు. అది కూడా చూడండి. అది కూడా చూసిన తర్వాత దాని మీద కూడా నేను మీకు సందేశం ఇస్తా. దాన్ని కూడా చూడండి. ఆ గ్రామంలో మరియ తల్లిని పురవీధుల గుండా ఊరేగిస్తూ తీసుకువెళుతూ ఉన్నా. ఆ విధంగా తీసుకువెళుతున్న సందర్భంలో చాలామంది వారి వారి యొక్క గృహాల నుండి నీటితో నిండినటువంటి బిందులను తీసుకుని వచ్చి మరియ తల్లి తేరు ముందు పోస్తూ, కొబ్బరికాయలు కొడుతూ, మరియ తల్లికి కానుకలు ఇస్తూ, వాళ్ళు తీసుకొచ్చినటువంటి పుష్పాలను మరియ తల్లి పాదాల దగ్గర పెడుతూ అందరూ కూడా తమ తమ భక్తిని ప్రదర్శిస్తూ తల్లిని ప్రార్థించుకుంటూ ఉన్నారు. ఒక ఇంటి దగ్గరకు వెళ్ళేసరికి ఒక వ్యక్తి చాలా బిందుల నీళ్లు తీసుకుని వచ్చి మరియ తల్లి తేరు ముందు పోస్తూ ఉన్నాడు. దగ్గర 10 బిందుల నీళ్లు పోసాడు. నేను చెప్పాను, ఒక్కొక్క ఇంటి దగ్గర ఇంతంతసేపు ఉంటే ఊరు మొత్తం ఊరేగించడం చాలా ఆలస్యం అవుతుంది, త్వరపడమని నేను చెప్పాను. నేను ఈ మాటలు చెబుతూ ఉన్నప్పుడు అక్కడ నిలబడినటువంటి ఒక పెద్దావిడ, ఆ ఇంటి వాళ్ళు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు, బహుశా మొక్కుకొని ఉంటారు, కాబట్టి ఈ విధంగా వాళ్ళు మరియ తల్లి తేరు వచ్చినప్పుడు ఆ నీటిని ఆమె ముందు ఈ విధంగా పోస్తూ ఉన్నారు అని చెప్పింది. చూశారు కదా ప్రియులారా. మరి ఈ పాస్టర్ గారు కూడా చక్కగా వివరంగా చెప్తున్నాడు. ఉన్న వాస్తవమే చెప్తున్నాడు. ఏనేమి దాచిపెట్టలా, అది సృజనలాగా దాచిపెట్టలా, ఉన్నదే చెబుతున్నాడు. మేము పురవీధుల్లో ప్రతి ఇంటికి తీసుకెళ్తా ఉన్నామని ఊరేగింపు తేరు ఉత్సవంలో మరియ తల్లిని
కొంతమంది బొంగలు తీసుకొచ్చి మరి నీళ్లు పోస్తూ ఉంటారు. ఒక ఇంటి దగ్గర ఆగినప్పుడు ఒక ఆయన మరి 10 బొంగలు పోసాడు. నేను ఆమెను అడిగాను, వాళ్ళని అడిగాను, "ఏందయ్యా ఇట్లా చేస్తున్నారు? మీ ఇంటి దగ్గర ఇలా లేట్ అయితే మరి అన్ని ఇళ్ళకి పోవాలి కదా మేము" అంటే ఒక ఆమె చెబుతుందంట, "మరీ తల్లికి మొక్కుకున్నారేమోనయ్యా." నేను చెప్పాను, మీరు ఆ వీడియోలో ఉందా మీరు చెప్పండి. అంటే స్పష్టంగా అర్థమవుతుంది. వీళ్ళు స్పష్టంగా విగ్రహారాధన చేస్తున్నారు. అన్యులు అయ్యప్ప మాలలేసుకొని చేసేవాళ్ళు. అయ్యప్పలో శబరిమల ఎళ్ళేటప్పుడు ఇంటింటికి వచ్చినప్పుడు వాళ్ళేం చేస్తారో తెలుసా? తెలుసు కదా మీకు. వాళ్ళు కూడా బొంగలు తీసుకెళ్ళి ఆ స్వామి ఎప్పుడైతే ఇంటికొస్తాడో ఆ స్వాములు బొంగలో పోసి, నీళ్లు పోసి వాళ్ళ పాదాలు కడిగి ఇట్లా అనుకుని పోతారు. మరి ఇప్పుడు సేమ్ అయితే ఇప్పుడు ఈ పాస్టర్ గారు చెప్పినట్టు వీళ్ళు ఇంటింటికి పోతే బొంగలతో నీళ్లు పోతున్నారంట. మరి ఏకంగా ఒక ఇంట్లో అయితే 10 బొంగలు పోసారంట. మరి ఇప్పుడు ఇది ఏం ఆరాధన అనాలి? సృజనం నా కథోలిక విశ్వాసులారా, నా ప్రియమైన సహోదరులారా, నేను మీ మీద కోపట్టలేదు నాయన. నాకు ఉన్నదే చెప్పండి, దీన్ని ఏమనాలి మరి? ఫాదర్ విజయరాజు గారేమో భక్తురాలు ఉందని చెప్పాడు మరియ తల్లికి. ఆమెను దేవతను చేశాడు. మరి ఇప్పుడు ఈయన చూస్తేనేమో విజయ ఆంబోలా ఏదో ఉంది ఆయన పేరు. విజయ ఆంటోని ఏదో ఉంది సంథింగ్. మరి ఈయనేమో మేము విగ్రహాలను ఊరేగిస్తామంటే ఇట్లా బొంగలో పోస్తున్నారు. మరి ఇది ఏ ఆచారం ఇది? అన్యాచారం కదా. ఆమెను దేవతను చేసుకున్నట్టు కాదా? ఆలోచన చేయాలి. నాకు మీ మీద ఎలాంటి ద్వేషం కానీ కోపం కానీ లేదు. మరొక మారు మీకు కనువిప్పు కలిగిద్దామన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తా ఉన్నా. వాస్తవానికి నా పాటికి నేను ఏదో దేవుడు నాకు ఇచ్చిన పాటలో, ఏదో దేవుడు నా మొదలుపెట్టిన కొన్ని మాటలో మీరు గమనిస్తున్నారు. అయ్యే అప్లోడ్ చేసుకుంటే వెళ్తా ఉన్నా. ఇందాక నేను చూస్తుంటే ఈ వీడియో నాకు ఈ 2 వీడియోలు తగిలినాయి. అందుకని మరొక మారు మీకు కనువిప్పు కలిగిద్దామన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. సో చెప్పకనే చెప్పేశారు, మాకు దేవత ఆమె మరియ అని మేము ఆరాధిస్తున్నామని చెప్పకనే చెప్పేశారు. మీకు వందనాలయ్యా, మీరు ఒప్పుకున్నారు. ఈ సృజన అనే వ్యక్తి ఒప్పుకోకపోయినా మీరు ఒప్పుకున్నారు ఫాదర్లారా, మీకు నా హృదయపూర్వక వందనాలు. కానీ అది కరెక్ట్ కాదు, తప్పు. ఆమె దేవత కాదు, మీరు ఆమెను అలా ఆరాధన చేసుకోకూడదు. ఆమెకి భక్తులు ఉండకూడదు. ఏసైకి తప్పితే ఎవరికి మనం భక్తి చేయకూడదు. మారు మనసు పొంది మీరు కూడా సత్యం తెలుసుకుంటారు. ఫాదర్లారా, మీరు కూడా సత్యం తెలుసుకొని ఆ బోధన విడిచిపెట్టాలని కూడా మీ అందరికీ ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ వీడియో నేను ముగిస్తా ఉన్నాను పిల్లారా. మీ అందరికీ ప్రేమపూర్వకంగా వందనాలు.